అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిసాన్ చాయిస్. నా పేరు అంజలి మోటూరి. ఈరోజు అయితే మనం గుంటూరు జిల్లా బట్టిప్రోలు మండలం పెదలంక గ్రామంలో అయితే ఉన్నామండి. ఈరోజు ఒక ప్రత్యేకమైన వ్యవసాయ పద్ధతి గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదే ఈరోజు డ్రాఫ్టింగ్ పద్ధతిలో ఉన్నటువంటి పనస తోట గురించి అయితే కనుక మనం తెలుసుకోబోతున్నాం. సో మరి ఆ పనస తోట యజమాని అయినటువంటి సురేంద్ర గారిని అడిగి ఈ పద్ధతి గురించి మొత్తం కూడా మీకు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ నమస్కారం. సార్ నమస్కారం అమ్మా. సార్ మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పనస తోట డ్రాఫ్టింగ్ పద్ధతి అనేది ఎప్పటి నుంచి ఉంది సార్ ఇక్కడ? ఇది దగ్గర మనం 9 సంవత్సరాలు చేస్తున్నాం మేడం గారు. అయితే ఏంటంటే ఇందులో మనం రకరకాల పనస తీసుకురావడం జరిగింది. ఓకే సార్. మొత్తం ఇది 2 ఎకరాలు. అయితే వేస్తే చాలా రకాలు 5 ఏళ్ల కాపుకొచ్చి 6 ఏళ్ల కాపుకొచ్చి టేస్ట్ లేకపోవటం, తర్వాత మార్కెట్ యాక్సెప్టెన్స్ లేకపోవటం, ఇంకా ఫైనల్గా మనం ఈ వెరైటీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది దీని వియత్నాం సూపర్ ఎర్లీ అంటారు. అట్లాగే దీన్ని థాయిలాండ్ పింక్ అని కూడా అంటారు. రెండు వేరు కాదు, రెండు ఒకటే. సో కొంతమంది కన్ఫ్యూజ్ చేస్తారు. అంటే ఇది మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా దానికి పేర్లు మార్చుకోవడం జరిగింది. సో ఎనీహౌ దీనికి ఉన్న లక్షణం అయితే ఇది. దీనికి ఉన్న లక్షణం ఏంటంటే మనకు కేవలం 15 నెలలకే కాపుకి వస్తుంది మొక్క నాటినాక. జనరల్గా పనస చెట్లు అన్నీ కూడా ఏం జరుగుతాయి అంటే 5 నుంచి 6 ఏళ్ళకి కానీ కాపుకు రావటం, తర్వాత కాయలు 15 నుంచి 20 కేజీలు ఉంటాం. అది ఇండివిజువల్గా వాడుకోలేకపోవడం జరుగుతుంది. సో ఇందులో ఉన్న అడ్వాంటేజ్ అంటే ఇది కేజీ నుంచి 10 కేజీల వరకు వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కనుక తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేది. ఇప్పుడు వరకు ఏంటంటే మనకు పనసకాయలు వైల్డ్ కలెక్షన్లో వస్తున్నాయి, అడవిలో కోసుకురావటం. ఒక్కో చెట్టు ఒక్కో ఫ్లేవరు. అంటే మీరు ఇది మళ్ళీ తినాలి అంటే మీకు దొరకదు అది. ఉదాహరణకు మీకు ఎక్కడైనా తోపుడు బండిలో ఇంతలా కాయని కోసారు, మీరు ఒక 50 రూపాయలకి తెచ్చుకున్నారు, తిన్నారు, బాగుందని వెళ్తే ఆ కాయ ఉండదు మళ్ళీ అక్కడ. సో అట్లా కాకుండా మీరు ఏదైతే ఒక టేస్ట్ ఇష్టపడుతున్నారో, అంటే జనరల్గా ఇప్పుడు మన మామిడికాయలు బంగినపల్లి మామిడికాయ అంటే బంగినపల్లి కావాలి, అట్లా ఇందులో కూడా ఒకే వెరైటీ ఫ్లేవర్ మీరు తినాలి అనుకున్నప్పుడు తినగలరు. సో చాలా అద్భుతమైంది. రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ తినాలనే టేస్ట్ అనమాట. పోతే ఇది స్పేసింగ్ వచ్చేసి ఎకరానికి మనం 200 మొక్కలు వేసుకోవచ్చు, 15x15. సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే స్థిరాదాయం కలిగిన వ్యవసాయంలో భాగంగా రైతులు ఇది వేసుకోవాలి. ఇప్పుడు మనకు బజార్లో దొరికే పనసకాయలన్నీ కూడా తమిళనాడు నుంచి టన్ను 40,000 రూపాయలకు వస్తున్నాయి. అందులో కమిషన్లు ట్రాన్స్పోర్ట్లు 10,000 పోయినా 30,000 రూపాయలు అయితే రైతు ధర ఉంది అక్కడ. ఇప్పుడు నేనేమంటానంటే ఇది మనకి ఖచ్చితంగా 15 నెలల కల్లా కాపుకి వస్తుంది. మొదటి సంవత్సరం వచ్చేసరికి 10-15 కేజీలు, రెండో సంవత్సరం నుంచి 50 కేజీలు, మూడో సంవత్సరానికి 100 కేజీలు, ఇట్లా వెళ్ళిపోతుంది. మనం ఒక 200 చెట్లు కనుక వేసుకున్నట్టయితే ఎకరానికి మూడో సంవత్సరానికి 20 టన్నులు వస్తుంది. 20 టన్నులు. ప్లస్ దీనికి పురుగు మందులు పనే లేదు, ఎరువులు పని లేదు, నీళ్లు ఎక్కువ పెట్టకూడదు, బతికే వరకే నీళ్లు. ఇక తర్వాత దాని అంతరికైతే గాలిలో తేమను తీసుకుని అదే బతికేస్తుంటుంది. అందుకని చెప్పి బాగా కాయలు వచ్చినప్పుడు గ్రోత్ కోసం 1-2 సార్లు నీళ్ళు ఇచ్చుకుంటే సరిపోతుంది. ఎక్కడైతే రాతి భూములు ఉన్నాయో, పండన భూములు ఉన్నాయో, చౌడు భూములు అన్నిటికీ ఇది అనుకూలంగానే బ్రతికేస్తుంది, బ్రహ్మాండంగా పెరుగుతుంది. అసలు ఏం ఇబ్బంది లేదు. మార్కెట్ డిమాండ్ అయితే ఇప్పుడు చాలా బాగుంది దీనికి కనుక. ఇది కేజీ నుంచి 10 కేజీలు వస్తుంది. రెండోది ఏంటి, ఒక కప్పులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక కాయ తీసుకెళ్ళి హాయిగా వాళ్ళే కట్ చేసి తినొచ్చు. ఇప్పుడు ఇంతకుముందు అయితే ఖచ్చితంగా ఒక అగ్లీ కండిషన్స్లో ఆ బజార్లో కోసి దాని కాయలే తెచ్చుకోవాలి, అదే తినాలి, మ్యాండేటరీ. ఇప్పుడు ఇట్లా కాదు. తర్వాత వెజిటబుల్గా చాలా డిమాండ్ ఉంది. ఇది వెజిటబుల్గా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం 1 కేజీ కాయను కూడా తీసుకెళ్ళి మన ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇదివరకైతే మీరు ఎక్కడ ఒక ముక్క కోసి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ ముక్క కోసే పని లేదు, మీ ఒక కేజీ కాయ పట్టుకెళ్ళిపోవచ్చు, కేజీ ఫ్రూట్ కానీ తీసుకెళ్ళచ్చు. రెండోది ఇప్పుడు ఈవెంట్లో పనసపొట్టు బిర్యానీ, పనసపొట్టు కూర బాగా ట్రెండ్ అయింది. మామూలుగా ఇది మినిమం పనసపొట్టు వచ్చి ప్రైస్ వచ్చి 150 రూపాయలు. డిమాండ్ని బట్టి 350 కూడా వెళ్ళుద్ది. అంటే ఒక కేజీ చికెన్ వచ్చి ఈరోజు 150 రూపాయలకు వస్తుంది మనకి హోల్సేల్లో కట్ చేసింది. రిటైల్గా 180 రూపాయలు, అటు 200 ఉంది. అట్లాంటిది దీని ప్రైసే 150 రూపాయలు, అసలు మినిమం ప్రైస్, అది అన్సీజన్ ప్రైస్. తర్వాత దీన్ని డ్రైగా చేసుకుంటే ఇంకా మంచిది, మార్కెట్ ఉంది. కేజీ 700 రూపాయలు డ్రైగా ఇవ్వడం నడుస్తుంది. ఫార్మర్ ప్రైస్ 500 రూపాయలు ఉంది, మార్కెటింగ్లో 700, 800, 900 కూడా నడుస్తుంది. అందుకని చెప్పి ఏంటంటే ఇది అద్భుతమైన పైరు, ఖచ్చితంగా ఇది వేసుకోదగింది. సార్ ఇది వచ్చేసి మనకి పనస గింజ ఉంటుంది కదా సార్, ఆ గింజ నుంచి వచ్చిన మొక్కలు తీసినారా, లేదంటే ఒక చిన్న కొమ్మ అంటే అంటు తీసి పెట్టే మొక్కలు? దీన్ని అప్రోచ్ గ్రాఫ్టింగ్ అంటారు. జనరల్గా బడ్డింగ్ కూడా చేస్తాము, బడ్డింగ్లో సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. ఓకే సార్. ఇది అప్రోచ్ గ్రాఫ్టింగ్లో గ్రోత్ బాగుంటుంది, సెట్టింగ్ కూడా బాగుంటుంది అనమాట. దీన్ని అప్రోచ్ గ్రాఫ్టింగ్ అంటే ఏం లేదు, ఒక బాగా కాసే, ఇప్పుడు ఆల్రెడీ మీ కాయలు కనపడుతున్నాయి కదా, అవును సార్, అవును సార్, కాసే చెట్టుని వంచి దానికి విత్తనం వేరే మూలాన్ని తీసుకొచ్చి దీన్ని 2 కలిపి కడుతున్నారు. కడితే కరెక్ట్గా మనకు 2 నుంచి 3 నెలల్లో తల్లి నుంచి వేరు చేస్తాం.
ఇక ఈ మొక్క కరెక్ట్గా మీకు 15 నెలల కాయటమే, అనుమానమే లేదు. అదనమాట ఇది రైతులకు బాగా అనుకూలమైంది కనుక 10 ఎకరాలు ఉన్న రైతు 2 ఎకరాలు వేసుకుంటే ఆయన మీద ఆయనకి ఒత్తిడి తగ్గుతుంది. ఉదాహరణకు మీరు డ్రిప్ వేసి 10 ఎకరాల అరటి తోట పెంచే రైతు ఉన్నాడు, ఒక్కోసారి నీళ్లు ఇబ్బంది పెడతాయి, బోర్లు ఎగ్గొడతాయి వర్షాభావం చేత. అటువంటి పరిస్థితుల్లో ఆ రైతు కనుక 2 ఎకరాలు 4 ఎకరాలు ఇది ఉన్నట్టయితే ఆటోమేటిక్గా నీటి ఒత్తిడి తగ్గిపోద్ది. అట్లా ఆ రకంగా చూసుకున్న ఆదాయపరంగా చూసుకున్నా కూడా ఫిక్స్డ్ ఇన్కమ్. ఇవన్నీ మీరే ప్రిపేర్ చేస్తున్నారు సార్? ఎవరికైనా కావాలి అంటే మీరే సప్లై చేస్తారు? మనమే సప్లై చేస్తున్నాం, ఇస్తున్నాము. ఇది మంచి వెరైటీ, చాలా సెలెక్టివ్గా మనం తీసుకుని మళ్ళీ వీటిల్లో కూడా బాగా కాసే చెట్లు మళ్ళీ మనం తీసుకుని మళ్ళీ రీప్లాంటేషన్ చేసి వాటి నుంచి మనమే ప్రాపగేట్ చేస్తున్నాం. మార్కెట్లో చాలామంది ఏంటంటే అక్కడ కలకత్తా నుంచి అక్కడి నుంచి కొనుక్కొచ్చి అమ్ముతూ ఉంటారు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇది మేము 5 ఏళ్ల నుంచి విపరీతమైన ప్రయత్నం చేసి ఇప్పుడే ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాం. ఓకే సార్. ఎందుకంటే అంతకుముందు చేయలే. కారణం ఏంటంటే ఈ కలకత్తా మొక్కలు తీసుకొచ్చేసి వేయబడితే అమ్మటం, అవి కాయకపోవటం, వాళ్ళు నష్టపోవడం జరుగుతుంది. అటువంటి ప్రక్రియ జరగడానికి వీల్లేదని చెప్పి మనమే 1 ఎకరం వేసి ప్లాంటేషన్ చేసి వీటి నుంచి మళ్ళీ అంట్లు కట్టడం జరుగుతుంది. గ్రేట్ సార్. అలాగే ఎవరికైనా ఒక చిన్న ఇల్లు ఉంటుంది సార్, ఆ ఇంట్లో ఇది పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుందంటారా? బ్రహ్మాండంగా అనుకూలంగా ఉంటుంది, చాలా ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు నిన్న కూడా నేను ఏదో న్యూస్ చదివాను, ఇది రోజు కనుక 1 స్పూన్ మనం దీన్ని డ్రై చేసిన పౌడర్ కనుక తీసుకుంటే డయాబెటీస్ అనేది ఖచ్చితంగా 3 నెలల్లో కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అంటే పనస తొనలు డ్రై చేసిన పౌడర్ మొత్తం పనలు కాదు, మొత్తం కాయనే మీరు పొడి చేసేసి డ్రై చేసుకోవడం, ఎండబెట్టుకోవడం, మిక్సీలో పౌడర్ చేసి ఇంట్లో దాచుకోవడం. ఇవాళ కేజీ 700, ఆన్లైన్లో 800, 900, 1000 రూపాయలు నడుస్తుంది. కనుక ఇది చాలా మంచి వెరైటీ, దీన్ని అందరూ వాడాలి ఖచ్చితంగా. దీని ఆఖరికి మీరు జస్ట్ పైన స్కిన్ పీల్ చేసేసి మొత్తం గింజలతో సహా దాన్ని మనం కట్ చేసి డ్రై చేసేయటం. ఓకే సార్. అంటే మీరు చెప్పారు కదా 15 నెలల తర్వాత నుంచి కాపు అనేది వచ్చేస్తుంది అనేది, మరి ఆ 15 నెలల తర్వాత నుంచి ఎంతకాలం వరకు కాపు అనేది వస్తుంటుంది సార్? 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వరకు ఉంటుంది. 50 సంవత్సరాలు ఇబ్బంది మనకి, ఇక మనం ఉన్నాం, మన తర్వాత మన పిల్లల తరం, మనవాళ్ళ తరం చూసుకోవడమే, అంత లాఫీ ఉంటుంది దీనికి. ఓకే సార్. ఓకే సార్. పెట్టుబడి ఎలా ఉంటుంది సార్? పెట్టుబడి 0. మీరు ప్రతి సంవత్సరం ఎకరానికి ఒక 5 ట్రాక్టర్ పశువులు వేసుకోండి. పురుగు మందు డబ్బా అనేది మీరు తీసి పక్కన పారేయండి, ఈ చేలోకి రావద్దు, ఏ అక్కడ నీట్గా ఉంటుంది. కాకపోతే ఈ ఇట్లు ఏంటంటే మనం కలుపు లేకుండా చూసుకోండి, ఎందుకంటే క్రేపర్స్ పెరగకుండా చూసుకుంటే చాలు. జనరల్గా ఏం జరుగుతాయి అంటే దొండ, తిప్ప, ఇంకా రకరకాల క్రేపర్స్ అంటే వైల్డ్ క్రేపర్స్ మన పెట్టలు వచ్చి ఏం చేస్తాయంటే పళ్ళు తిని వచ్చి చెట్ల మీద కూర్చొని ఆనందంగా ఉంటుంది కదా, అవి లిటర్ చేస్తాయి. వాటిలో లీటర్ల గింజలు మొలిసి మళ్ళీ చెట్ల మీద పెరుగుతుంటాయి. ఇప్పుడు ఇక్కడ మీకు ఎండిపోయింది కనపడతా ఉంటుంది చూడండి, క్రేపర్స్, దొండతీగ. అవి రాకుండా మీరు ఒకసారి మేనేజ్ చేసుకుంటే చాలు, కలుపు తీయాల్సిన అవసరం కూడా ఏం లేదు. మొక్కకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? 15 అడుగులు బై 15 అడుగులు, 15 బై 15, ఎకరానికి 200. ఓకే సార్. ఓకే సార్. అలాగే సార్ ఇప్పుడు మీరు పండించు అంటే ఇటు పనస తోట వచ్చేసి మనకి పండ్లు బాగా అయితే కేజీ నుంచి 10 కేజీల వరకు అయితే కనుక కాపు అనేది వస్తుంది అంటున్నారు. మరి ఈ మార్కెటింగ్ అనేది మీరు ఏ విధంగా చేస్తారు సార్? దీనికి ఎవర్ గ్రీన్ మార్కెట్ అమ్మ, ఎందుకంటే మార్కెట్ అవసరాలను తీర్చడంలో ఇంతవరకు 1% కూడా ఇది ముందుకు పోలేదు. ఓకే సార్. ఇప్పుడు మార్కెట్లో ఉన్న 100% అవసరంలో 1% కూడా అంటే తీర్చే అంత సరుకు లేదు మన దగ్గర. ఇది ఎవర్ గ్రీన్ మార్కెట్, ఇండియా మొత్తం ఎందుకంటే మనకు 30 రాష్ట్రాలు ఉన్నాయి. పనస అనేది సౌత్ ఇండియాలో మాత్రమే పండుతుంది, ఎక్కడ పెడితే అక్కడ పండదు. సౌత్ ఇండియాలో ఎన్ని ఉండే 6-7 రాష్ట్రాలు ఉన్నాయి. మనం చక్కగా 30 రాష్ట్రాలకు ఎగుమతి చేసుకోవచ్చు. ఎక్కడైతే అట్లాగే సూపర్ మార్కెట్లకు ఇచ్చుకోవచ్చు. మెయిన్ దీని సోర్స్ మార్కెటింగ్ సోర్స్ సూపర్ మార్కెట్, ఎందుకంటే ఇప్పటి వరకు మార్కెట్లో ఎక్కడ కూడా మీకు పనసకాయ కనపడదు, ఎందుకంటే ఇంతలా ఉంటుంది, ఎక్కడ మొత్తం ఉందని ఎవడు కొంటాడు. ఇప్పుడు ఇది ఉందనుకో, మా కేజీ కాయ ఉంటుంది, 1/2 కేజీ కాయ ఉంటుంది, 2 కేజీల కాయ ఉంటుంది. మీ కుటుంబ అవసరాల ప్రకారం మీరు వెజిటబుల్గా కావాలా ఫ్రూట్గా కావాలా తీసుకెళ్ళచ్చు. రాబోయే రోజులు ఇప్పుడు మనకు హైదరాబాద్లోనే 2000 సూపర్ మార్కెట్లు ఉన్నాయి. ఇక ఆ రకంగా మీరు లెక్క చేసుకోండి, బెంగళూరు ఎంత ఉంది, చెన్నై ఎంత ఉంది, ఢిల్లీ ఎంత ఉంది. కనుక ఇది ఇప్పుడు వరకు అయితే ఇది నాకు తెలిసి అయితే 10 సంవత్సరాల వరకు దీని మార్కెట్లో దీనికి డిమాండ్ తగ్గదు. ఎందుకంటే ఎప్పుడైతే మహారాష్ట్ర రైతులు ఎగబడతారో అప్పుడు మాత్రం ఇండియా మా అవసరాలు తీర్చగలిగిన మహారాష్ట్ర రైతు వాళ్ళకి ఇంకా మైండ్లోకి ఎక్కలా ఇది. ఒకసారి వాళ్ళ మైండ్కి ఎక్కిందంటే అప్పుడు మార్కెట్ డౌన్ అవుతుంది. కానీ ఏంటంటే దీన్ని పొడి చేసి ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు 100% ఉన్నాయి. కనుక ఇది ఎవర్ గ్రీన్ మార్కెట్, ఎప్పటికి కూడా టన్ను 30,000కి తగ్గదు, పెరుగుతుంది తప్పితే. కనుక అది ఆ రకంగా మనం ఎకరానికి 20 టన్నులు దిగుబడి అంటే 30 రూపాయలు వేసుకున్నా కూడా 6 లక్షల రూపాయలు. మీరు పెట్టుబడి ఎరువులు ఏం లేవు, నీళ్లు, మేనేజ్మెంట్ అంతే, కలుపు తీసుకోవడం. మీరు ఒక పవర్ వీడర్ కానీ కొనుక్కున్నారనుకోండి, లేకపోతే ఒక స్టబ్బర్ మోవర్ కొనుక్కుని కలుపు తీసేసుకుంటే దున్నుకుంటే వెళ్ళిపోయి చాలు, ఇంకేం అక్కర్లా. తర్వాత దీనికి ఇంకొకటి ఏంటంటే మీరు ఒక 100 గొర్రెలను కూడా మేపుకోవచ్చు. ఇక ఆకులన్నీ అనవసరం ఈ చెట్టుకి. ఇప్పుడు కాయలన్నీ కిందే ఉన్నాయి, మీరు చూసారు కదా, ఇందాక 60 కాయలు కిందే ఉన్నాయి. ఇప్పుడు అట్లాంటి పైదంతా కూడా కొన్ని పార్షియల్గా అంటే 25% ఆకులు తీసేసి మీరు ఒక 100 గొర్రెలను కూడా మేపుకోవచ్చు, ఎకరానికి. గొర్రెలు మేపుకోవచ్చు. అంతర్ పంట వేసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇంకేం లేదు, కలిసిపోతుంది కదా 3 సంవత్సరానికి. అంటే మొదటి 2 సంవత్సరాల వరకు మీరు ఏదైనా వేసుకోవచ్చు. అట్లా
కనుక చాలా అద్భుతమైన పంట అమ్మ రైతులకి. అలాగే సార్. ఎక్కడైతే నీళ్లు లేవో రాతి భూమి, చౌడు భూమి అన్నిట్లోనే తీసుకోవచ్చు. ఎవరైనా వేసుకోవచ్చు. హ్యాపీగా వేసుకోండి, ఆనందంగా ఉండండి. రైతుకి ఇది ఏంటంటే సస్టైనబుల్ అగ్రికల్చర్లో ఇది ఒక మొదటి అడుగు. చాలా ప్రశ్నలన్నిటికీ కూడాను చక్కగా సమాధానం చెప్పారు సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, లిమిటెడ్ పెట్టుబడితో మనకైతే కనుక ఈ పంట అయితే కనుక మనం పెట్టుకోవచ్చు. అంతేకాకుండా మనకి పనసపండు వచ్చేసి 1/2 కేజీ నుంచి 10 కేజీల వరకు అయితే కనుక వెయిట్ అనేది ఇక్కడ కాపు అనేది ఉంటుంది. సో ఈ రోజు అయితే మరి ఈ వీడియోలో అయితే కనుక మీకు పరిచయం చేశాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. పక్కనే అలాగే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా బెల్ బటన్ వస్తుంది. దాన్ని ఆల్ మీద క్లిక్ చేసినట్లయితే మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ధన్యవాదాలు.